2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. కుంభరాశి వారి కనుక మనం చూసుకుంటే ఈ 2026లో ఏదైతే మనం కర్మబంధన దోషాలని మాట్లాడుతూ ఉన్నామో వీళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్ళకి కనుక ఈ కర్మబంధన దోషం ఉంటే ఎక్కడ డ్రాబ్యాక్ కనిపించే అవకాశం ఉంటుంది అంటారు? హెల్త్ ఇష్యూస్ అండి. కంప్లీట్లీ ఒకవేళ కర్మబంధన దోషాలు కుంభరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటే హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. దురదృష్టము అండ్ హెల్త్ అనమాట. దురదృష్టం అండ్ హెల్త్. లక్ కలిసి రాదు. ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చుట్టుపక్కల ఉండే 10 మంది ఉంటారు. ఆ 10 మంది వేరే వేరే రాశులు ఎవరో అయి ఉంటారు. వాళ్ళకు ఉన్నాయో లేదో పక్కన పెడితే 10 మందికి ట్రై చేయగానే జాబ్ వచ్చేస్తుంది. వీళ్ళకి 10 సంవత్సరాల నుంచి ట్రై చేసినా జాబ్ రాదు. 10 మందికి ట్రై చేయగానే అప్పు దొరుకుతుంది. వీళ్ళకి ఎంత ట్రై చేసినా సొంత వాళ్ళు కూడా డబ్బులు ఉండి కూడా అప్పు ఇవ్వరు. లేకపోతే వీళ్ళకి నమ్మకం కోల్పోతారు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ కుంభరాశి వాళ్ళకి కర్మబంధన దోషం ఉంటే కనుక వీళ్ళ సంపాదించిన డబ్బు కూడా వీళ్ళు అనుభవించలేరండి. వీళ్ళు సంపాదించింది కూడా వీళ్ళు అనుభవించలేరు. వీళ్ళకి వచ్చే డబ్బులు అప్పులు కట్టడానికే సరిపోతాయి, ఈఎంఐలు కట్టడానికే సరిపోతాయి. ఆ సమయానికి ఏదో ఒక ఖర్చు వస్తుంది తప్ప ఇలా ఏదో ఒక ప్రశాంతంగా భోజనం చేద్దాం, ప్రశాంతంగా బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం, ప్రశాంతంగా నా డబ్బులు నేనే అనుభవిద్దాం జరగదండి. కర్మబంధన దోషాలు ఉన్నప్పుడు అది జరగదు. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ముఖ్యంగా చెప్పాలి అంటే వృద్ధులు ఎవరైతే చూస్తూ ఉంటారో వృద్ధులకైతే కాళ్ళకి సంబంధించినవి, పాదాలు, కాళ్ళు, వాపులు, లేకపోతే సర్జరీసు, హాస్పిటల్స్కి డబ్బులు విపరీతంగా ధారపోస్తారండి. హాస్పిటల్స్కి విపరీతంగా ధారపోస్తారు. ఎంత అనుకున్నా అది అవుతూనే ఉంటాయి హాస్పిటల్స్కి. లేకపోతే తిరగడానికి ఏదో ఒక ట్రావెలింగ్స్ కానీ వాటికని వీటికని డబ్బులు వృధాగా అయిపోతూ ఉంటాయి. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే కోపము, షార్ట్ టెంపర్ అనమాట. ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు, ఈగో కంట్రోల్ చేసుకోలేకపోవడం, వీళ్ళ చుట్టుపక్కన వీళ్ళ వెనకాల నువ్వే చాలా గొప్పవాడివి, నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, నువ్వే మాకు హీరో అని చెప్పేటువంటి నలుగురు ఉంటారండి. వాళ్ళే వీళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. అది తెలియక గుర్తించక నేనే చాలా గొప్పవాడిని అనేటువంటి భ్రమలో. ఎందుకు ఆ భ్రమ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ట్రాన్స్ అంతా కూడా? కర్మబంధన దోషం నుంచే వాళ్ళకి ఎలా నాశనం అవ్వాలని ఉంటే అది అలాగే తీసుకుని వెళ్తుంటుందండి. కర్మబంధన దోషం అనేటువంటిది మీ వంశపారంపర్యంగా మీకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ జాతకంలో మాత్రమే మీకు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ దోషం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఎఫెక్ట్సే కనబడతాయి. ఇవి గుణగణాలు. వీటిని చూసి గుర్తించుకుని జాగ్రత్త పడడం మాత్రమే మనం చేయగలిగేది. సో మేజర్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. ఆర్ లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలకి ఇంట్లో పెద్దవాళ్ళు, మేనమామ, మామయ్య, లేకపోతే అత్తయ్య గారు, లేకపోతే అమ్మ, నాన్న, ఎవరో ఒకళ్ళ హెల్త్ ఇష్యూస్కి వీళ్ళు కష్టపడడం లేకపోతే అక్కడ శ్రమ పడడం వల్ల వీళ్ళ కెరీర్ మధ్యలో ఆగిపోతుందమ్మా. సో మీకు అర్థమైందండి. మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఫలానా సమయంలో కరోనా సమయంలో మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చిందండి, మేము చూద్దాం కదా అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, రాగానే ఒక రోజు ఉండగానే నాకు ఫోన్ వచ్చింది, జాబ్ పోయింది అని. అప్పటి నుంచి 4.5 సంవత్సరాలైంది ఇప్పటిదాకా నాకు జాబ్ రాలేదండి. నా కెరీర్లో అప్పుడు చూసినంత ఫామ్ కానీ ఎనర్జీ కానీ మళ్ళీ ఇప్పుడు లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ప్లేస్ అలా మీరు కుటుంబం కోసం ఇచ్చేటువంటి టైం అది అలాగే జరుగుతుంది, అలాగే తీసుకుని వెళ్తుంది. సో ప్రధానంగా చెప్పాలి అంటే కర్మబంధన దోషాలు ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళకి రుణ బాధలు పెరిగిపోతాయి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతాయి, డబ్బులు 10 రూపాయలు సంపాదిస్తారు, 50 రూపాయలు ఖర్చులు అవుతాయి. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ప్రయత్నాలు. ఎలా అంటే ఇక్కడ 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయని ఎవరో చెప్తారు, అది పెడదామనే దృష్టితో పెడతారు, అది రావు. ఈ 10 రూపాయలు కూడా రావు. ఆ 10 రూపాయలు కోల్పోయారన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. 50 రూపాయలు వస్తాయన్న భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. ఆ భ్రమలోనే అందరికీ మాట ఇచ్చేస్తారు, అది ఇది అని చెప్పి. అది పోవడం, అది ఒక అసంతృప్తి, ఇక్కడ మళ్ళీ భారం. ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతాయండి? ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ వల్లే కలుగుతూ ఉంటాయి. అది కర్మబంధన దోషం నుంచే కలుగుతుందమ్మా. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి, అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి.
సుదర్శన హోమం. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రు బాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.